హలో, వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ హర్విల్లు. మా ఫ్యామిలీ అంతా కలిసి సమ్మర్లో వెకేషన్ కోసం కేరళ ప్లాన్ చేసుకున్నాం. ఒక 10 days ట్రిప్ అనమాట. సో దానిలో భాగంగా కోళికోడ వెళ్ళి 2 days తిరిగేసి ఇప్పుడు వాయనాడుకి వచ్చేసాం. వాయనాడులో ఒక రిసార్ట్ ఇది. ఎప్పటి నుంచో వాయనాడు పిక్చర్స్ అన్నీ చూస్తూ అబ్బా ఎంత బాగుంటుంది, వెళ్దాం అని ఎప్పటి నుంచో కోరుకుండేది. ఫైనల్లీ ఆ కోరిక తీరిపోయింది. ఇక్కడ రిసార్ట్ అయితే అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూపిస్తాను రండి. చాలా అసలు మామూలుగానే గ్రీనరీ సీనరీస్ బాగుంటాయి. అసలు ఇది మరీ టూ మచ్గా బాగుంది. అంటే మేము రివ్యూస్ చూసుకొని ప్లాన్ చేసుకున్నాం. చాలా బాగుంది. ఆ ఎదురుగా గేట్ అయితే ఇలా వస్తాం. ఇది పార్కింగ్. చిన్ని వాటర్ ఫాల్. ఈ దారి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు వెళ్తుంటే కూడా భలే అనిపిస్తుంది. ఇక్కడ మష్రూమ్స్ చూడండి బాగుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్. దారం పెట్టి కట్టినట్లే ఉన్నాయి. పూలు చూసారా? ఇక్కడ ఒక ఆకులాగా ఉంది, ఇవి గుత్తిలాగా ఉంది. చక్కగా మాల కట్టినట్టే అనిపిస్తుంది. అక్కడ ఫోటో తీయించుకోవడానికి బోర్డు వాయనాడ్ అని. ఆల్రెడీ బోల్డ్ ఫోటోలు తీసేసుకున్నాను. లోపలికి వెళ్దాం. ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. చాలా అంటే చాలా నచ్చింది. ఇక్కడ కూడా పూలు ఎంత బాగా వేలాడుతున్నాయి చూడు. ఇది కట్టి నిజంగా దండలు వేలాడేసినట్టే ఉంది. ఎంత బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. ఇది కూడా రియలే. ఇది రిసెప్షను, అక్కడేమో బ్రేక్ఫాస్ట్ డిన్నర్ కౌంటర్ అటువైపు. సో రోజు అక్కడే తినేవాళ్ళం. బ్రేక్ఫాస్ట్ అయితే మ్యాక్సిమం ఇక్కడే, డిన్నర్ అయితే రకరకాల టేస్టులు చూడాలని బయటికి వెళ్ళిపోయేవాళ్ళం. ఇక్కడ చూడండి ఎంత బాగుందో వ్యూ. అదిగో బర్డ్స్, రకరకాల బర్డ్స్. అలాగా రోజు ఇప్పుడు ఏదో ఉంది మైనా, రోజు అలా రకరకాల బర్డ్స్ చూసేవాళ్ళం. ఇక్కడ ఈవినింగ్ అయ్యేసరికి ఇక్కడ బాస్కెట్బాల్ ఆడుకోవడం, లేకపోతే మామూలు బాల్ ఉంది ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అక్కడ రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇటువైపు అయితే మంచి ఉయ్యాలు ఉంది, అక్కడ ఒక ఉయ్యాలు ఉంది. సో ఫుల్ టైంపాస్ ఇక్కడే, అసలు ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. అయినా అంటే సాయంత్రం కాసేపు ఉండేవాళ్ళం, కానీ బయటంతా ఇంకా మంచి మంచి సీనరీస్ చూసి వచ్చాము. అవన్నీ కూడా వీడియోస్ ఉన్నాయి చూడండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అసలు ఎంత బాగుంది చూడండి. అటువైపు అది బర్డ్ అరుస్తుంది. నీళ్ళు, కొండలు, ఈవినింగ్ అయ్యేసరికి మరీ బాగుంటుంది అసలు. దీని కిందే స్విమ్మింగ్ పూలు. అది ఓపెన్, ఇంకా 24 hours ఓపెన్ ఉంది. ఇక్కడ ఎక్కువగా చెక్క వాడతారు. చెక్క చవక కదా. ఇక్కడ ఇల్లు కానీ హోటల్స్ కానీ ఎంత బాగుంటాయో. మనకి ఇలాంటి డిజైన్స్ కూడా దొరకవు. మాకు నచ్చి ఫర్నిచర్ షాప్కి కూడా వెళ్ళాము. ఏమైనా ఇక్కడి నుంచి ప్యాక్ చేసి తీసుకెళ్దామంటే పార్సెల్ చేద్దామని. కానీ ఈ పార్సెల్లో వాళ్ళు గ్యారంటీ ఇవ్వలేదు. 2-3 షాప్స్లో ట్రై చేశాం, గ్యారంటీ ఇవ్వాలి. లేకపోతే ఇక్కడ నుంచి ఫర్నిచర్ కొనుక్కు తీసుకెళ్దాం అనుకున్నాం. అంత నచ్చినాయి అనమాట. చాలా చాలా బాగుంటుంది ఫర్నిచరు. మళ్ళీ కిందకి వెళ్దాం, ఇంకా చాలా ఉన్నాయి చూడ్డానికి. బాగుంది కదా ఫర్నిచర్. యూనిక్ డిజైన్స్ అని కూర్చుంటే కూడా కంఫర్ట్. అసలు ప్రతి ఫర్నిచర్ కూడా మంచి ఏంటి ఎర్గోనామిక్ డిజైన్. ఎర్గోనామిక్ డిజైన్స్. ఇటువైపు ఇంకా రూమ్స్ దారి. నువ్వు ఐఎమ్ ఇంటర్లో చదివావు కదా? జాబ్ దొరకలే, కూలీలా పనిచేస్తా. ఇటువైపు అయితే యాక్టివిటీ రూమ్, గేమ్స్, క్యారమ్ బోర్డు, టేబుల్ టెన్నిస్ ఉంది, చెస్ ఉంది, రకరకాల గేమ్స్. అసలు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే టైం పాస్ చేసేయచ్చు. అన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. పిల్లలు ఉన్న వాళ్ళు కూడా చక్కగా ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉండొచ్చు.
ఇటువైపు అవుట్డోర్ యాక్టివిటీస్ పిల్లలకి మజా మజా అసలు. మేమైతే ఇక్కడ కొంతసేపు ఆడుకున్నాం. ఇటువైపు మంచి స్విమ్మింగ్ పూలు, బ్యూటిఫుల్ వ్యూస్ ఉన్నాయి. ఉయ్యాల చూపి. అవి అక్కడ ఉయ్యాల. ఇది కూడా నాకు ఇదంటే చాలా ఇష్టం అసలు. బాగా పైకి పైకి ఊగిస్తాను, ఫుల్ పైకి చెట్లకు తగిలేలా ఊగేదాన్ని. సాయంత్రం అయ్యేసరికి రోజు బయట తిరిగి వచ్చి ఇది కొంతసేపు ఊగి లోపలికి వెళ్ళేదాన్ని. అంత పిచ్చి అనమాట ఉయ్యాలంటే. అదైతే ఎలాగో ఇంట్లో ఉంది కదా, ఇంట్లో ఊగేదాన్ని. ఇది ఇక్కడ ఊగాను చాలా. సో ఇప్పుడు వీడియో చేయాలి కాబట్టి ఊగటం లేదు, దిగిస్తున్నాను. చూడండి ఎంత వ్యూ ఎంత బాగుందో. సేఫ్, స్విమ్మింగ్ పూల్ కూడా ఎక్కువ డెప్త్ లేదు. అండ్ చిన్న పిల్లలకు కూడా ఉంది అటువైపు. ఎంత బాగుందో. ఎండ్ ఉన్నా ఇక్కడ అంత వేడి అనిపించదు. కొంచెం హిల్ స్టేషన్ కదా, అందుకని చక్కగా హాయిగా ఉంటుంది. ఇటు ఇటు చూపించు వ్యూ. ఈ పైన కూడా రూమ్స్ ఉన్నాయి, మాకైతే వేరేగా ఇచ్చారు. రాత్రి అయ్యేసరికి లైవ్ షోస్, పాటలు పాడుతూ ఉంటారు. చాలా బాగా పాడారు. మేము వచ్చిన రోజు మంచిగా ఎంజాయ్ చేసాం. మేము కావాల్సిన పాటలు కూడా ఇస్తే అతను పాడాడు, చాలా బాగుంది. ఇక్కడ ఇంకొక ఉయ్యాల. ఇటు వెళ్తుంటే ఈ పూలు కూడా భలే వాసన వస్తుంటాయి. ఇవి చాలా మంచి వాసన వస్తాయి. దీని పేరేంటో మర్చిపోయాను. మా చిన్నప్పుడు ఉండేది చెట్టు, ఈ చెట్టు ఇంట్లో. ఈ చెట్టు చూసారా, ఈ మొక్క క్రీపరు. ఈ గోడకు అంటుకుపోయి పెరుగుతుంది. దీనికి ఏమి తీగలు ఏమి అక్కర్లేదు, గోడకి అంటుకుపోతుంది. అంతకుముందు మా ఇంటికి ఉండేది కాబట్టి దీని గురించి నాకు బాగా తెలుసు. ఇలా వేర్లు గోడలోకి దిగిపోతే ఎంత దిగుతాయంటే ఇలా లాగితే మన గోడకున్న సున్నము పెయింట్ వచ్చేస్తుంది అనమాట. అంత స్ట్రాంగ్గా గోడలోకి దూరిపోతాయి వేర్లు. సో అందుకనే పెయింట్ పోతుందని తర్వాత తీసేసాము. కాకపోతే డిఫరెంట్ ఇల్లంతా గ్రీన్గా, గోడ అంతా గ్రీన్గా కనిపించాలంటే ఇది పాకించుకోవచ్చు. ఈటొక దారి, రాత్రికి ఈట అంతా మంచిగా లైటింగ్స్ పెడతారు, చాలా బాగుంటుంది. ఇవన్నీ లైట్లు వెలుగుతాయి. ఇదంతా లైటింగ్, దారంతా లైటింగ్ ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇటు వేరే వాళ్ళ రూమ్, మాది ఇది ఇంకా ఎంత బాగుందో అసలు. ఇటు వెళ్తుంటే ప్రైవేట్ రూమ్ అది చక్కగా. ఇంకా ఇటు మేము ఒక్కళ్ళమే వెళ్తాం అనమాట. అక్కడ ఒక స్పా ఉంది. ఇది కేరళ వాళ్ళ స్పా. ఇప్పుడు ఇంకా ఓపెన్ చేయలేదు. ఆయిల్ స్పా, కేరళ స్పెషల్ మసాజులు ఉంటాయి కదా, దాని స్పా ఇది. దీంట్లో కూడా ఒకసారి వెళ్ళేసాం, కేరళ స్పాలో ఎంజాయ్ చేసాం. ఇక్కడ నుంచి మా ప్రైవేట్ కాటేజ్ ఇది. సో స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలంటే డైరెక్ట్గా ఇటు కూడా వెళ్ళిపోవచ్చు. నీళ్ళు కూడా క్లియర్గా చక్కగా బాగుంది. స్విమ్మింగ్ పూల్లో కూడా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం, కానీ మాకు టైం సరిపోలేదు. అన్నీ తెచ్చుకున్నాం, ముందే ప్లాన్ చేసుకున్నాం మజా చేద్దామని. కానీ ఎక్కడికెక్కడ సీనరీస్ బ్యూటిఫుల్గా ఉండి ఇంకా అక్కడే ఉండిపోయేవాళ్ళం. ఇది మా ప్రైవేట్ గార్డెన్ అనమాట. ఇక్కడ పోక చెట్టు, ఈ కాయలు చూడండి అసలు ఎంత బాగున్నాయి. ఇప్పుడు అంటే మార్నింగ్ వచ్చి అన్నీ క్లీన్ చేసేస్తారు. ఒక 20-30 పడి ఉంటాయి పొద్దున్నే ఇక్కడ వరకు. కొబ్బరికాయలా ఉంటుంది పైన. ఇది ఎంత బాగుంది కలర్. ఇదేమో పైన చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా అంటే దిగిపోతుంది, ఇక ఇలా ఊరికినే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇక ఎంత సాఫ్టో. ఇది హార్డ్ లోపల. అసలు ఈ కలర్ మాత్రం భలే నచ్చింది. ఎల్లో, ఈ రెడ్, ఇది చాలా బాగుంది కదా. అసలు పొద్దున్నే చూస్తుంటే ఎంత బాగుంటుందో. గ్రీన్ గడ్డి మీద ఒక 20-30 కాయలు ఇక్కడ ఉంటాయి. పొద్దున్నే రోజు పని వాళ్ళు వచ్చి క్లీన్ చేసేస్తారనమాట. ఈ గ్రీన్ గడ్డికి ఇది కూడా చూడండి మీరు, ఇంకా ఎంత బాగుంది కదా. ఇక్కడ నుంచి వ్యూ ఆహా. ఇది ఒక డ్యామ్ బ్యాక్ వాటర్స్ కదా. ఇది
ఈ డ్యామ్ రిజర్వాయర్. రిజర్వాయర్. అక్కడ చూసారా ఆవులు మీకు అంటే వీడియో కెమెరాలో కనిపించదేమో, మేకలు, ఆవులు, మేకలు, గేదెలు అన్నీ ఉన్నాయి. బాగా రాత్రిపూట అయితే అక్కడ దూరం కొండ మీద ఆ పైన కాటేజ్ ఉన్నట్టుంది, అక్కడ లైట్లు కనిపిస్తాయి, కాటేజ్ అనుకుంటాను. ఇక్కడ కూడా పోక చెట్టు, ఇక్కడ ఇంకా వేరే వాళ్ళవి. మాకైతే స్పెషల్ గార్డెన్ వచ్చింది, వాళ్ళకి పాపం బాల్కనీయే. మేమైతే మజా చేసాం ఇక్కడ. బయట పొద్దున్నే అయితే బయట ఇక్కడ కూర్చొని హాయిగా కాఫీ తాగేవాళ్ళం లేవగానే. ఇంకా వచ్చేయండి, మా రూమ్ కూడా చూపించేస్తా. క్లీన్గా ఉంటుంది. మేము ఆప్షన్ అయితే క్లీన్గా ఉంటుంది, పర్వాలేదు. మేము అంటే వెళ్ళిపోతున్నాం కాబట్టి సరిగా క్లీన్గా లేదు, ముందే చెప్తున్నాను. అండ్ మేము నలుగురం కలిసి ఉండాలని కొంచెం పెద్ద రూము అలా తీసుకున్నాం. 2 రూమ్స్ కాకుండా ఒక సింగిల్ రూమ్ తీసుకున్నాం అన్నమాట. చూపిస్తాను రండి. ఇది మా రూమ్. చెత్తగా ఉంటుంది. అక్కడ ఒక మనిషి ఉన్నాడు, మేము పడుకోండి, నా చిన్న కొడుకు. చూడు చూడు, లేకపోతే అసలు బ్యాగో గీగో అనుకుంటారు, అక్కడ కదిలింది కాబట్టి మనిషి అది. ఇక్కడ రిలాక్స్ అవుతున్నారు మా హస్బెండ్. సో రెండు చిన్న బెడ్స్, ఒకటి కింగ్ సైజ్ బెడ్. ఎన్ని ఉన్నాయో ప్రొవిజన్స్ అన్నీ, అంటే నలుగురు కంఫర్టబుల్గా ఉండొచ్చు అనమాట. అన్నీ పెట్టారు చక్కగా. అల్మార్లు, స్టోరేజ్, చెప్పులు పెట్టుకోవడానికి, బ్యాగులు పెట్టుకోవడానికి చాలా ఉంది స్టోరేజ్. ఏదో ఇరుకిరుగా కాకుండా చక్కగా స్పేషియస్గా మంచిగా చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఇంకా బాత్రూము అన్ని ఫెసిలిటీస్తో ఉంది. అంటే నలుగురికి 4 బ్రష్లు, 4 టవల్స్ అలా ఇచ్చారు. మామూలుగా అయితే ఇవ్వరు కదా, 4 అంటే 3 ఇలా ఇస్తారు. చెప్పులు కూడా మంచివి, కొంచెం జూట్ లాంటివి. అన్నీ నలుగురికి సరిపడా ఇచ్చారు అసలు. ఇంకా కాఫీ ప్యాకెట్లు అయితే మామూలుగా 2, 3 పెడుతుంటారు. వీళ్ళేంటి రోజుకి దీని నిండా కాఫీ, టీ, పంచదార మొత్తం ఫుల్గా కుక్కి ఇస్తారు. ఇన్ని ఇస్తున్నారు అసలు. అన్నీ నిజంగా రోజంతా కాఫీ, టీ తాగే వాళ్ళకి సరిపోతాయి, వాళ్ళకు కూడా ఎక్కువ అవుతాయి. మాకైతే బాగా ఎక్కువైపోయింది. అన్నీ ఇచ్చారనమాట. సో ఫెసిలిటీస్ ఇంకా సూపర్ డూపర్, అలా డౌట్ లేదు. ఇందుకే రిసార్ట్ పేరు చెప్పలేదు కదా, విస్తారా రిసార్ట్. రివ్యూస్ కూడా చాలా బాగుంది. రివ్యూస్ ప్రకారం మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. మేము కూడా 5 స్టార్ రేటింగ్ ఇస్తాం. ఏమన్నా ఉందా నెగిటివ్ స్టార్ ఏమన్నా? ఏం లేదు కదా. తినేటప్పుడు కాల్ చేస్తారు. తినేటప్పుడు మనకు అలవాట్లేదు కదా, కొంచెం పాటలు లౌడ్గా అనిపిస్తాయి. కొంచెం సౌండ్ తగ్గించుంటే బాగుండేది అనిపించింది. అంతకుమించి ఏం లేదు, బాగుంది. ఫుడ్ ఓకే ఉంది. ఫుడ్ ఓకే అంటే అందరికీ సాటిస్ఫై చేయాలి కదంటే. మాకు స్పెషల్గా కేరళ ఫుడ్ కావాలనుకున్నాం. బయటకు వెళ్దాం, అక్కడ నాన్న పడుకున్నారు. మాకైతే ఫుడ్ మేము కొంచెం కేరళ ఫుడ్ అంటే ఎక్కడికి వెళ్తే అక్కడికి లోకల్ ఫుడ్ తినాలని అనుకుంటాము. కేరళ ఫుడ్ కావాలనుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే అందరినీ సాటిస్ఫై చేయాలని కొంచెం నార్త్ సౌత్ ఇండియన్స్ అలాంటివి కలిపేసి ఉన్నాయి. అంటే ఇడ్లీ, దోశ, ఆపం అలా నార్మల్గా ఉన్నాయి, ఉట్టిగా కేరళ కాకుండా. సో దానివల్ల ఆప్షన్స్ తగ్గిపోయినాయి. యావరేజ్ ఓకే. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ మాత్రం ఇంకా తినేవాళ్ళం, మిగతా అన్నీ బయట తినేవాళ్ళం అనమాట. సో ఓవరాల్గా ఎంత పీస్ఫుల్గా 3 nights 4 days ఉన్నాము ఇక్కడ. సూపర్. సో ఎవరైనా ఇక్కడికి వస్తే హాయిగా మజా చేయొచ్చు. విస్తారా హోటల్ ఇది ప్రమోషన్ కాదు, నచ్చి చెప్తున్నాను అనమాట. అది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక బ్యూటిఫుల్ స్పాట్లో కలుసుకుందాం.